అరే వెళ్ళిపోతాను సైడ్లకి నెల ఇంకలలో కనిపించదు. అందుకే ఇలా పాస్ అయినా అలా మంచి సంబంధం కుదిరింది. ఆడపిల్లకు వయసుతో పని ఏంటమ్మా? మనసుతో కూడా పని లేదా నాన్న? అంటే అంటే ఏంటి ఉద్దేశం? నీకు చెప్పేంతటి దాన్ని కాదు. నాకు ఇప్పుడే పెళ్ళొద్దు. 10వ తరగతి పాస్ అయ్యాను. ఇంకా చాలా చదవాలి. ఆకాశంలో వీరించకుండా కాస్త నేల మీద నిలబడి మన పరిస్థితిని అర్థం చేసుకుంటే మంచిది. ఈడు చోటు బాగుంటుంది. నాకు నచ్చాడు అంతే. నాన్న అక్క, నా జీవితం అయిపోయింది. అది నాకు కనిపిస్తుంది. కనీసం నువ్వైనా బాగా చదువుకో. ఏడో అక్క, నాకు 7% మిగిలింది. అరే 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 అన్వేష్ 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 లివ్ అన్వేష్ కింద కూర్చోరా నువ్వు. మా కళ్యాణ సీతని నా కూతురికి ఈ మటగా మాట చెప్పుకోవాలి కానీ పెళ్లి కూడా ఎంత బాగా చేస్తున్నారో. అవునే కొంటే పస్తులను తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నారు. ఎవ్వరికి అది పట్టదు. ఎంతసేపటికి పెళ్లి పోతున్నారు, పెళ్లి పనులు తప్ప సిగ్గు లేకపోతే సరే. అవునే, పెళ్లికి పిలిచారు, వచ్చాము తిన్నాము పోయాము అన్నట్టే ఉండాలి. పద పద. గీత, నా బ్యాగ్ తీసుకురా. తినలేరే? శ్వేత, లత, నాన్న వెళ్తున్నారు. అలాగే ఏంటి ఆడుకుంటూ ఉండండి. నేను సాయంత్రం వచ్చేటప్పుడు చాక్లెట్స్ తెస్తా. ఓకేనా? బాయ్. ఆడుకోండి. ఏమండి, ఒక్క నిమిషం. కాలేజ్లో అడ్మిషన్ సంగతి కనుక్కుంటా అన్నారు. చాలా రోజులు నేను అడుగుతున్నానండి. ఆఫీస్ పని మీద ఎలాగో సిటీకి వెళ్తున్నా కదే, కాలేజ్ అడ్మిషన్ తీసుకొని వస్తా. ఓకేనా? బాయ్. ఇప్పుడు చల్లండి అన్న పిచ్చ నీకు. అది ఎవరిని ఉద్ధరిద్దాం మనం? జాబ్ చేస్తా. ఆయనతో పాటు నేను జాబ్ చేస్తే పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వగలం అత్తయ్య. పిల్లలు ఏం చేస్తావు? అలా చదువు చదువు అని అంత కాపకే పడేదాన్ని అసలు పెళ్ళెందుకు చేస్తున్నట్టు. ఆయన ఉద్యోగం అంటూ ఆడలు రోడ్డు ఎక్కితే కుటుంబం పరువు బజార్ చెప్పినట్టే. అర్థమవుతుందో లేదో కాస్త తెలుసుకుంటే మంచిదమ్మా. అత్తయ్య నోరు మూసుకో. అతను దీని కూడా ఎప్పుడు ఉండేదే కదరా. వెళ్ళు. అమ్మా నీకేం తెలియదు, దూరుకో. గీత, వెళ్ళొస్తాను. కాలేజ్ అడ్మిషన్ తీసుకొని వస్తాను. ఏమే చూస్తా, ఎన్నాళ్ళైనా సాగిస్తావో నేను చూస్తా. అవకాశం దొరకని నిన్ను ఏం చేస్తానో చూడవే. అమ్మా, నానమ్మకు మనం అంటే ఎందుకు కోపం? అదేం లేదమ్మా. పద. నేను
గాంధీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం. ఈ నెంబర్ గల వ్యక్తి సిటీ కాలేజ్ ముందు యాక్సిడెంట్ అయి చనిపోయారు. ఫోన్ వస్తాయి అమ్మ, ఫోన్ వస్తాయి. వచ్చి బాడీని కనెక్ట్ చేస్తుంది. ఏమైంది? ఎందుకలా నట్టింట్లో సోకాలు చేస్తున్నావు? పొట్టలు పెట్టుకున్నావు కదా, నీ చదువు చదువుకుంటారు కాదు. బాగులేదు కదా. రాకరా పండుకో. నా కొడుకుని మింగేసిన తివినా మెరుగు వాళ్ళ నిప్పుల్లో కాల్చు. ఇప్పుడేమో పెట్టుకునే వాళ్ళ దగ్గర దీపం కలిగిస్తున్నా దిక్కు లేకుండా. కెమెరా పెట్టాలి. అవి అనిపిస్తలే కూడా అనిపిస్తలేవా? డార్క్ కలర్స్ పెట్టాలి. ఏం లేపినవరా? గ్రేట్ ఉండాలి. ఏంటమ్మా అయిపోయిందని బాధ, ముగ్గురిని పోగొట్టుకునే దురదృష్టం. మీ చెల్లెలి పెళ్ళి అప్పనిస్తుందా అని భయం. మధ్య తరగతి తండ్రి ఇలాగే నీకు తెలియాలి. మీరేం చిన్న పిల్లలు కాదు కదా, లేకపోతే నీకు నా మీదే కదా. చాలా తెలివిగా మాట్లాడతావు నాన్న, సూటిగా మాట్లాడుతున్నావు, కానీ ఆ మాటలు ఎదుటి వాళ్ళ గుండెల్ని బద్దలు చేస్తున్నాయి నాన్న. భయపడాల్సింది నేను. పంటను పోగొట్టుకొని అత్తింటి నుండి గెంటేయబడి ఇద్దరు పిల్లలు పెట్టుకొని ఎలా బ్రతకాలని భయపడాల్సింది నేను. బాధపడాల్సింది నేనే. ఆ రోజు చదువుకోవాలని ఆశాన్ని మాట కోసం తల ఉంచినందుకు బాధపడాల్సింది నేను. నీ జీవితాన్ని నాశనం చేసింది నేనేనా? నీ కర్మకి ఏమన్నంటే ఏమొస్తుంది? పెళ్లికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుంటే అప్పుడు జనం నా మొహం మీద. ఏంటి నాన్న ఇదంతా? ఊరుకో. నీకేం తెలియదు. పంటలు కొడుతున్నా డైలాగ్ చెప్తున్నా. చెల్లి పెళ్లి కూడా చేసి బాధ్యతను తీర్చుకున్నాను. ఎలాగో నా జీవితం పలైపోయింది. కనీసం చాన్నైనా చదువుకొని నాన్న నీ దండం పెడతా నాన్న. నీతో నీతులు చెప్పించుకున్న స్థితిలో లేదు. దానికి పెళ్లి నిర్ణయం చేశాను అంతే నాన్న. ఎక్కడికక్కా? కండలే ఇప్పుడు జెండు బాంబు పెట్టుకోవాలి. బంధాన్ని నిలుపుకోవాలంటే కావాల్సింది నచ్చ చెప్పే మాటలు కాదే. కాళ్ళు సైన్ వస్తున్నాయి, రెండు కాళ్ళు. నెరవేర్చుకోలేకపోయాను.
దిగారా ఇప్పుడే వస్తా. వెళ్ళి కూర్చో. అన్నం కొంచెమే ఉందక్క, పిల్లలకు తినిపించు. నేను ఇప్పుడే బజారుకి వెళ్ళి సరుకులు తీసుకొచ్చి వంట చేస్తా. వెళ్ళొస్తా. అరే ఈమె ఎందుకు రా కొడుతుంది? నా కొడుకుని మింగేస్తున్న సిలిండర్ నువ్వు ఒకటి పొగట్టుకోడి దురదృష్ట. నీ చెల్లి పెళ్లి డబ్బులిస్తుందా అని భయం. చదువు చదువని బంగారం లాంటి మొగుడిని పొట్టలు పెట్టుకుంది పాపిస్తుంది. చిచి, ఇలాంటి వాళ్ళు ముఖం చూడటమే పాపం. నాకు బాధ లేదు. నా చెల్లి ఎలాగైనా తప్పించాలి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. చివరి ప్రయత్నంగా ఇక్కడికి వచ్చా. కానీ ఇక్కడ నాకంటూ ఎవ్వరు లేరు. ఎలాగైనా నా చెల్లిని కంటి నుండి తప్పించాలి. అరే నువ్వు జూమ్ ఎందుకు చేస్తున్నావురా? అదే జూమ్ ఎందుకు చేస్తున్నావు? పులిహోర అన్నాం మరి. పులిహోర అన్నది ఇస్తున్నారా? అదే పనుకోక అయిపోతే కదా. ఎంతసేపు? 13 4 minutes. రైట్ మనం మానుకోం కదా. అలవాటు అయిపోయింది. మీడియం దగ్గర అడిగి 1 minute అనుకుంటా. 30 seconds 34 seconds ఉంటుంది. కొంచెం లైట్ సంతోషపడాలి.
చచ్చిపోయింది. పుట్టిన దుఃఖంతో నీ దగ్గరకు వస్తే నువ్వు అన్న మాటలు కట్టి రెండోసారి గుండె పగిలి చచ్చిపోయింది. కనీసం అది అనుకున్నట్టుగా చదువుకోనిచ్చినట్లయితే దాని జీవితం మనం జరిగిన పని శిఖరం. ఆ చదువు దాని కన్నగా నిలిచేది. నా కాళ్ళ మీద నేను నిలబడగలను అని భరోసా ఇచ్చేది. నీ ఫోన్ స్టోరేజ్ ఫుల్ అని ఎప్పుడు వస్తా అని భయం అవుతుంది. నీ దారి లేనప్పుడు గోదావరి సిక్కన్నట్టు అది గోదావరి. నీ దారి ఎందుకు వచ్చినా అక్క బిట్టట్టు కద్దుతుండు. ఇప్పుడు ఉన్న సమాజంలో ఆడపిల్ల అయినా మగపిల్లాడు అయినా చదువు లేకపోతే విలువ లేదు. అందులో ఆడపిల్లలు అంటే చులకన, భారం అని భావిస్తున్నారు. ఇంట్లో పరిస్థితుల కారణంగానో చదువు మాన్పించి ఉద్యోగాలకి పంపించడం, ఇంట్లో ఉంచడం జరుగుతుంది.